హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సెంట్రల్ రైల్వేలో మనకి అప్రెంటిస్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 51 పోస్టులు అయితే ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. మీకు సర్టిఫికెట్లు చూసి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. మనకి నెలకి 9,600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సార్ 9,600తో మేము ఏం చేయాలి అనుకుంటారు. 10th క్లాస్ చదివి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో రైల్వేలో మీకు అప్రెంటిస్ అయితే మీకు కంపల్సరీ రైల్వేలో అయితే ఉద్యోగం అయితే వస్తుంది. ఎందుకంటే గ్రూప్ డి పోస్టులకి 20% సీట్లు మీకు దీంట్లో నుంచే మీకు అలాట్ అవుతాయి. ఎందుకంటే 100 వేకెన్సీలు అయితే ఉన్నాయనుకోండి, మీకు 20 వేకెన్సీలు మీకే అప్రెంటిస్ చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ డేట్ వచ్చి మనకి ఇంకా 9 ఏప్రిల్, ఇంకా 2 డేస్ అయితే ఉంది. మన పురుషులు మహిళలు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఏజు, పేరు, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ముందు మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండు చేయకపోయినా ఏమీ పర్లేదు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం అయితే లేదు. మీ ఫ్రెండ్స్కి షేర్స్కి మాత్రం కంపల్సరీ షేర్ అయితే చేయండి. ఎందుకంటే వారికి మీ ద్వారా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ రైల్వే నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ ఇది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అయితే మన ఛానల్ నుంచి అప్లోడ్ అయితే చేయం. మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ముంబై నుంచి అయితే రావడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చి 9/4/2026. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మెరిట్లు ప్రకారంగా అయితే ఉంటుంది. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఐటీఐలో వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయరు అనేసి నోటిఫికేషన్లో క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అప్రెంటిస్కి ఏం ట్రేడ్స్లో ఉండాలంటే స్టెనోగ్రాఫ్లో కానీ, ఫిట్టర్లో కానీ, మ్యాన్సన్లో కానీ, మెకానికల్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ కోసం అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని రకాల వేకెన్సీలు అయితే అందరికీ ఉన్నాయి. అన్రిజర్వ్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ అయితే ఉంటుంది. 1 ఇయర్ చేసుకుని అప్రెంటిస్ సర్టిఫికేట్ పెట్టుకున్నారంటే మీకు రైల్వేలో ఉద్యోగం కంపల్సరీ వస్తుంది. మీకు 10/3/2020 నాటికల్లా 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యన ఓసీ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 29 దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ డేట్లు ఇవ్వడం జరిగింది. ఈ డేట్ల మధ్యలో పుట్టిన వారే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫీజు వచ్చి మనకి 100 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి దీనికి ఎక్కడ పేమెంట్ చేయాలంటే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. అకౌంట్లోంచి కానీ, డెబిట్ కార్డులోంచి, క్రెడిట్ కార్డులోంచి అయితే మీకు కట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ www.rreccar.comలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మీ బయోడేటా, తర్వాత ఆధార్ కార్డు అన్నీ చేసిన తర్వాత మీరు మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి పేమెంట్ చేసుకుని. దానికి ముందర మీకు ఫోటో స్కాన్స్ ఇక్కడ సైజులు ఇవ్వడం జరిగింది. ఆ సైజు ప్రకారంగా మీకు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ కూడా ముందర అప్లై చేసే ముందర బిఫోర్లో మీరు రెడీ చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికెట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, తర్వాత ఐటీఐ సర్టిఫికెట్లు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్లు అయితే ఉండాలి. మరొకసారి చెప్పడం జరుగుతుంది, 9/4/2026. ఇంక 2 రోజులే ఉంది కాబట్టి మీరు కంపల్సరీ ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి. మనకు 1 ఇయర్ దాకా మీకు 9,600 రూపాయలు పర్ మంత్ అయితే మీకు రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు దీంట్లో కంపల్సరీ ఒకసారి మీకు అప్రెంటిస్ అయితే ఉద్యోగం అయితే కంపల్సరీ వస్తుంది. చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఇవ్వడం జరిగింది. దానికి మెయిల్ అయితే పంపించండి. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మేము పిన్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని అప్లై చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయితే అవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.